లక్ష్మికి పచ్చరంగే చాలా బాగుంటుంది అన్నారు. వద్దంటే అవతల పడేద్దాం. ఏ కలర్ అయినా తీసుకున్నాం కదా, ఎందుకు వేస్ట్ చేయడం? సరే, నేను బయలుదేరుతాను. ఇప్పుడే వచ్చాను. ఏంటి? ఏం లేదు, పచ్చరంగు అంటే ఇష్టమని. అవునవును, పచ్చరంగు. ఆ మొహానికి కూడా కాస్త పచ్చరంగు పూసుకుని డోలు వాయించేవాడిని పిలిచి రోడ్లో డాన్స్ చేస్తూ వెళ్ళావంటే నక్కలోళ్ళు అనుకుని కాస్త చిల్లర పడేస్తారు. అయ్యో, పచ్చరంగు నాకు బాగుంటుందని తీసిచ్చి. ఎవరు? మీరే. నేనా? నాకు పచ్చరంగు బాగుంటుందని డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. ఆ అమ్మాయితో ఎందుకు చెప్పడం? నేనెవరితో ఏం చెప్పలేదు, ఏది ఇచ్చి పంపలేదు. నీ పచ్చ కలరు, నీ వేషం. అయ్యో, ఏ కోతి, నన్ను మోసం చేస్తావా? చెప్తావేంటి? లక్ష్మి, ఏంటి? పచ్చరంగు గురించి చెప్పలేదు, కానీ విష్ణు అన్నయ్య ఇంకో విషయం చెప్పారు. ఏంటి? ఏమన్నారు? చెప్తే కోపడవుగా? లేదు, కోపడ్డా. కానీ మళ్ళీ అబద్ధం చెప్పమంటే కాళ్ళు విరగొడతాను. చెప్పు, చెప్పవే. విష్ణు అన్నయ్య చెప్పింది నేను అలానే నీతో చెప్తే నీ కోపం వస్తుందేమోనని. ఏంటి? విష్ణు అన్న చెప్పింది? చెప్తాను, చెప్పు. వదలండి, చెప్పు. విష్ణు అన్నయ్య నువ్వు చాలా అందంగా ఉంటావన్నారు. ఏంటది? నిన్నెప్పుడు చూస్తూనే ఉండాలనిపిస్తోందన్నారు. ఓహో, అలా అన్నారా? అవును లక్ష్మి, అలాగే అన్నారు. కానీ నీకు కోతి చేష్టలు ఎక్కువట, అందుకని ముక్కు తాడు వేయాలన్నారు. లక్ష్మి, లక్ష్మి చూసావా, అలమేలక్క దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఓ, అక్క దగ్గర నుండి లెటర్ రాగానే తమ్ముడు తెగ సంబరపడు. అవును, మేమంతే సంబరపడతాను. కొంచెం ఉండు, చదువుతాను, నువ్వు విను. శంకర, నీకు నా అనంత కోటి ఆశీర్వాదములు. నీకోసం నేను రోజు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అరే, అక్కకి తమ్ముడి మీద ఎంత ప్రేమ, ఎంత అభిమానం. కస్తూరుకో, చదివేది విను. పార్థసారథికి ప్రమోషన్ వచ్చింది. వెరీ గుడ్, చాలా మంచి కుర్రాడు, వెరీ బ్రిలియంట్. కంపెనీ వాళ్ళు కారు ఇచ్చారు. ఓకే, ఇంకేం కావాలి? తల్లి కొడుకులు కారులో హాయిగా తిరగొచ్చు. మా అక్కయ్య ఎంతకాలం కష్టపడిందో తెలుసా నీకు? ఇలాగైనా సంతోషంగా ఉండని. కారు ఇచ్చారు, అందువల్ల మన ఊరి అమ్మవారి గుడిలో పూజ చేయించాలి. నీ గురించే. ఉండు, భాగ్యలక్ష్మి కుశలమేనా? ఏదైనా పొరపాటు చేస్తే బెత్తంతో దండించాలి అంటారు. అలా అని మీరు నిజంగానే బెత్తంతో దండించవద్దు. తను మనందరికీ గారాల పట్టి కదా. ఒరే శంకరా, నీ దొట్టి మట్టి
ఇంతే సంగతులు. ఇట్లు మీ ప్రియమైన అక్కయ్య అలమేలు. అయిందా? ఇది ఇవ్వండి, నేను చదువుతాను. అది ఒరే శంకర, నీదొట్టి మట్టి బుర్ర, నీకస్సలు ఏమీ తెలీదు, అందుకే ఇంత వివరంగా రాస్తున్నాను. ఇంకా ఉంది. నువ్వేదైనా చేసే ముందు నీ ముద్దుల కూతురు చెప్పినట్టు చేసావంటే అంతా సవ్యంగా జరుగుతుంది. తను మన ఇంటి మహాలక్ష్మి, తామర పువ్వులాగా ఎంతో కళగా ఎంతో కూడా కల్పించి రాసింది మాత్రం చదవకుండా దాటేచ్చా? ఈ ప్రియమైన తమ్ముడిని తిడుతూ రాయకుండా అత్త ఎప్పటివరకు ఒక లెటర్ రాసుంటుందా? అదే మా అక్కయ్య అంటే. అమ్మ చనిపోయిన తర్వాత నన్ను ఎత్తుకొని పెంచింది తనే. నన్ను తిట్టే హక్కు ఒకే ఒకళ్ళకుంది, అది మా అక్కయ్యకే. అర్థమైంది. పాపం తను ఎప్పుడు చల్లగా ఉండాలి. పూజ గురించి రాసింది కదా, శాస్త్రి గారితో మాట్లాడాలి. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః స్వాహా. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంది ప్రచోదయాత్ స్వాహా. మడి, అయ్యో అపవిత్రం చేసావు. ఇవి పూజకు తీసుకెళ్లి నీళ్లు. అపవిత్రం చేస్తాను. ఏంటంటే ఏమన్నారు? నా గురించి ఏమన్నారు? అదే గడుగ్గాయతో. నాకు కొవ్వెక్కువైందా? నాకు ముక్కు తాడు వేయాలా? ఉండండి మీ పొంచం. ఈ ఆటలన్నీ నా దగ్గర వద్దు, నువ్వు వెళ్ళి పూజ. అక్కడ పూజ జరుగుతుంది, అందరూ వెయిట్ చేస్తున్నారు, త్వరగా కానివ్వండి. ఏయ్, నన్ను ముట్టుకోకూడదు. దేవుడు కోపం వచ్చినా సరే ఆ అమ్మాయితో మీరేం చెప్పారో తెలుసుకోకుండా నేను వదిలిపెట్టను. లేదా ఒక్క పంచపాత్ర కడగడం కోసమని ఈ బావిలో నీళ్ళన్నీ తోడేసినా సరే నేను వదిలిపెట్టను. సరే చెప్తాను, అక్కడికి వెళ్ళి నుంచో. పర్వాలేదు, చెప్పండి. చెప్తాను. నాన్న నాన్న. ఓహో, గొప్పవారే. అయ్యో, చెప్పనా? చెప్పండి. నీలాలని కనులు నేరేళ్ళు, మరుని వింటి బాణాలు నీ చూపులు, సంపెంగ పువ్వుని నాసికము, పున్నమి బింబము నీ వదనం, పగడములాయను అధరములు, నవశంఖము కంఠము అతి మధురం, మదనుడి నిలయాలు కలచాలు, కాముడి ఆలయం నీ దేహం. నీలేత చేతులు పద్మములు,
జగనమే శూన్యమౌ గగనమ్మయే నీ నాభితీరము మది సదనం ఊరువులూరించు అలజడులు దేవి నీవే రతి సగరం నీ శిల్ప సౌందర్యం అతి మధురం మన్మథ గమ్యం నీ అందం మోహన సదనము నీ దేహం నీ గాత్రపు పరిమళం సుమగంధం మాటలు చాలవు నిను కొలువా దేవలోకమేలేటి దివ్య సుందరి ఓ దివ్య సుందరి ఓ దివ్య సుందరి ఊహల్లో తేలిపోకు. ఇది సాక్షాత్ ఆ దేవిని వర్ణించి పాడింది, నీ గురించి కాదు.